4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఇంకే వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. నేను మళ్ళొకసారి కావాలంటే हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा మీరు రెండు చూసిండ్రు. ఎలక్షన్లప్పుడేమో ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి ఊరూరు తిరిగిండ్రు. మేం గెలిస్తే నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. పాపం మా యువత నమ్మిండ్రు. నిజంగా నెలకు 4,000 వస్తాయో ఆశరైతుందని కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కాంగ్రెస్ గెలిచింది, గవర్నమెంట్లో కూర్చున్నది కుర్చీలా. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, అసెంబ్లీలో నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తాను, బట్టి విక్రమార్క గారు ఎప్పటి నుంచి ఇస్తావు 4,000 అని నేను అడిగిన. అడిగితే ఏం చెప్పిండో చూసిరా మీరు? మళ్ళీ చూస్తారా? ఏం చెప్పిండు? ఎంత పచ్చి అబద్ధం! నిండు అసెంబ్లీలో చెప్పిండు, మేము 4,000 ఇస్తామని. ఆడ 6 గ్యారెంటీలో చెప్పలే, మేము ఓట్లప్పుడు చెప్పలే, మేము 4,000 ఇస్తామని యాడ చెప్పలేదని నిండు అసెంబ్లీలోనే చేతులు ఎత్తిండు బట్టి విక్రమార్క గారు. ఇంతకంటే మోసం ఉంటారే? మరి యువతకు చెప్పాలి, మన కేసీఆర్ మనముండంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు మనమిచ్చినే, వీళ్ళు కాగితాలు వంచి మేమిచ్చినామని అబద్ధాలు ఆడుతున్నారు. నువ్వు వచ్చినాక నోటిఫికేషన్ ఇస్తేవా? ఒక్క పరీక్ష పెట్టివా? నువ్వు ఇచ్చిందేంటి? ఈ నిరుద్యోగ యువతను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు. వాళ్ళకి స్కూల్ పోవాలంటే, కాలేజీ పోవాలంటే కష్టమవుతుందట. స్కూటీ కొనిస్తా అన్నాడు. స్కూటీ అంటే తెలుసు కదా, బండి. ఒకసారి చూడు, అది కూడా బండి వచ్చిందా చూద్దాం. ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత. యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రతి ఆడపిల్లకట స్కూటీ కొనిస్తా అన్నాడు. వచ్చిందా ఎవరికైనా మీ ఊళ్ళో? ఎవరికన్నా ఒక ఆడపిల్లకి ఒక్కటన్నా? అయ్యో ఒక్కటి. మరి ఎంత మోసం తల్లి! ఇప్పుడు ఆ ఆడపిల్ల కాలేజీకి పోవాలంటేనట అన్ననో తమ్ముడో దించవలసి వస్తుంది, తండ్రి దించవలసి వస్తుంది. నేనే స్కూటీ కొనిస్తా అన్నాడు. పాపం నమ్మి ఆడపిల్లలు ఓటేసిరి, కాంగ్రెస్ని అట్టేయటం ఉంచే. ఇగో గిన్ని అబద్ధాల కాంగ్రెస్, ఈ జూటా మాటల కాంగ్రెస్. దయచేసి మనమందరం కూడా ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసినాక గీడెవరైనా కాంగ్రెస్ కోటేస్తారు, ఇంకెవరైనా వేస్తారా? ఎవరైనా వేస్తారా? పడతారా ఇంకా ఈ కాంగ్రెస్ కోటు? దయచేసి బాగా ఆలోచన చేయండి. వేస్తామంటే గొర్రె కషాయాన్ని నమ్మినట్టే. ఇక ఇంకా కూడా ఎవరైనా కాంగ్రెస్ కోటేస్తే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మనం కాంగ్రెస్ నమ్మినట్టు అవుతుంది. మరి దయచేసి జాగ్రత్తగా ఉందాం, మనం ధైర్యంగా ఉండండి. మేము విడిచిపెట్టాం కాంగ్రెస్ను. ఇవాళ మీరందరూ కలిసి మా లెక్క 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ గెలిపించింది. మేము ఈ కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోనీయం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా అసెంబ్లీలో రోజు చెడు కూడా ఆడతాం, ఎంబడబడతాం. బిడ్డ ఈ ఒక్కొక్క వీడియో చూపిస్తా, దీని సంగతి ఏం ఎప్పుడు ఇస్తామని తాట తీస్తాం కాంగ్రెస్ వాళ్ళని. కాకపోతే మీరు జర్ర బలం ఇది మాకు. ఈ ఎలక్షన్లలో కష్టపడి మమ్మల్ని గెలిపింది. వాడు వడ్లకు 500 బోనస్ ఎట్లా ఇయ్యడో నేను చూస్తా. 2 లక్షల మాఫీ ఎట్లా వేయడో వాళ్ళ సంగతి చెప్తాం, మీకు వచ్చేటట్టు చేపిస్తాం మేము. దయచేసి ఆలోచన చేయండి. మరి నడిమిట్లో బీజేపీ వాడు ఉన్నాడుగా, ఇది కాంగ్రెస్ అని కథ. బీజేపీ వాళ్ళు బయలుదేరి ఓటేయమని విన్నారా? బీజేపీ వాళ్ళ కథ బండి తిరుగుతున్నట్టుంది అప్పుడప్పుడు ఊళ్ళకున్నా చూసిరా? ఆ బీజేపీ పార్టీకి ఒక ఆయన రఘునందన్ రావు అని నిలబడ్డాడు, పోటీ చేస్తుండే. ఆయన కూడా
ఆయన కథ కూడా చూపిస్తా. ఆయన మొన్న దుబ్బాకలో మన రామలింగారెడ్డి గారు చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది. ఆడ ఎలక్షన్లు ఏం చేసిండు, వచ్చి నన్ను గెలిపింది, రైతులకు మనిషికి 2 ఎడ్లు ఇస్తా, ఓ నాగలిస్తా అన్నాడు. నన్ను గెలిపింది, నా సొంత డబ్బులతోని నిరుద్యోగ భృతిస్తా అన్నాడు. నా బిడ్డ డాక్టర్ చదివింది, దుబ్బాకలో దవాఖాన పెట్టి ఫ్రీగా వైద్యం ఇస్తా అన్నాడు. నరేంద్ర మోడీకి చెప్పి రైలు వేస్తా అన్నాడు. టెక్స్టైల్ పార్క్ పెడతా అన్నాడు. పాపం దుబ్బాకోలు నమ్మిర్రు, ఓటేసిర్రు. ఓటేస్తే 4 ఏళ్ళైంది గెలిచి ఒక్కటి కూడా చేయలే, ఒక్క హామీ కూడా అమలు కాలే. జనం ఊకే మోసపోతారా? ఒక్కసారంటే ఆగమవుతారు. మొన్న ఎన్నికలు జరిగితే అదే దుబ్బాకల బండకేష్ కొట్టిరు కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని 54,000 ఓట్లతో గెలిపించారు. మనకు మెదకు మరి కొత్తగా దుబ్బాకలో కంటే మనసును పట్టింది ఆయన సంగతి. మీడ కూడా గట్లే మళ్ళీ ఆ ఓటు చెప్తే మనం గిట్ట మోసపోయి ఇక్కిరి. ఒక్కసారి ఆయన వీడియో చూడండి ఏం చెప్పిండో. ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఊరందరికి శత్రువు అయితే ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మాట్లాడితే ఊరందరికి శత్రువు అయితే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి దుబ్బాక క్రిస్టియన్ మాట్లాడితే ఊరందరికి శత్రువు అయితే పైసలు వచ్చి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపడి ఓట్లు వేయించుకున్నా, ఏమి చేసినా జీతం ఒడిసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకాయ ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏమన్నాడు చూసిరా? భార్యల్ని భర్తల్ని విడదీయాలట, భర్తల్ని భార్యల్ని విడదీయాలట, ఉన్నది లేనట్టు చెప్పాలట, లేని ఉన్నట్టు చెప్పాలట, అబద్ధాలు ఆడాలట, ఎట్లండా చేసి గెలవాలట. ఒక ఆయన చెప్పిన స్పీచ్ గది విన్నారా? గతంటోళ్ళకు ఓటేస్తే రేపు మన ఇళ్ళ పంచాయతీ పెట్టారు. ఇక జర జాగ్రత్తగా ఉండు. వినబడదా? మంచిగా అర్థమైందా? మరి అది బీజేపీ వాళ్ళ కథ. కాంగ్రెస్ వాళ్ళని చూసారు, బీజేపీ వాళ్ళని చూసారు. బీజేపీ వాళ్ళు ఇచ్చిన అది ఒక్కటి చెప్పు నాకేమన్నా. 10 ఏళ్ల బీజేపీ గవర్నమెంట్ లో 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరల్ని 100 రూపాయలు చేసింది. 350 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసింది బీజేపీ. పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది. బీజేపీ వాళ్ళు వచ్చినాక రూపాయి విలువ పడిపోయింది. ఏదైనా ఒక మంచి పని అయిందా? రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది బీజేపీ పార్టీ. మరి అటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్తారే ఒక్కటన్నా? మేము రాముల వారి గుడి కట్టినాము అన్నారు. మరి కేసీఆర్ లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టలేదా? కేసీఆర్? మనం కాకపోతే దేవుడు అందరికీ ఉంటాడు. లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టాం, అన్ని మాకే ఓట్లు వేయమని గిట్ట అన్నామా మనం? లక్ష్మీనరసింహస్వామి గుడికి పోయి, యాదగిరి గుట్టకు పోయి బీఆర్ఎస్ వాళ్ళు మొక్కినా, బీజేపీ వాళ్ళు మొక్కినా, కాంగ్రెస్ వాళ్ళు మొక్కినా దేవుడు అందరికీ వరమిస్తాడు. దేవుడికి ఒక పార్టీ ఉంటుంది ఎక్కడన్నా. దేవుడు అందరి వాడు. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే రాముడు పేరు చెప్పి ఓట్లు వేయమంటారు. ఈ రకంగా వాళ్ళు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నీ కడుపుకేం పెట్టిండు? మహిళలకేం చేసిండు? కార్మికులకేం చేసిండు? మా ఎస్సీలకేం చేసినావు? మా ఎస్టీలకు గిరిజనులకేం చేసినావు? ఆడపిల్లలకేం చేసినావు? రైతులకేం చేసినావు? ఎవరికేం చేయలే. అంతా ఉత్తమాటలే. అందువల్ల ఇవాళ ఎట్లా తయారైందంటే కాంగ్రెస్ వాడేమో ఎలక్షన్ కోడ్ రాజకీయాలు చెప్తుండు, బీజేపీ వాడేమో ఈడీ రాజకీయాలు చెప్తుండు. కాంగ్రెస్ వాళ్ళని ఏమైనా 2 లక్షలు రుణమాఫీ అంటే ఏ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటుండు. మరి 100 రోజులు ఏం చేసినావు? 100 రోజులు ఏం చేసినావు? ఏమైనా వడ్లు కొట్టలేవు, 500 ఇస్తలేవు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. 100 రోజులు ఏం చేసినావు? నీకు పూర్తి 100 రోజులు దొరికినాయి. కానీ 100 రోజుల్లో నువ్వు నిర్ణయాలు తీసుకోలేదు, ప్రజల్ని మోసం చేసినావు.
ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమో కోర్టు రాజకీయాలు, బీజేపీ వాళ్ళు ఏమో ఈడీ రాజకీయాలు. బీజేపీకి నచ్చితే దోస్తు, లేదంటే ఈడీ, నచ్చితే జోడి, లేదంటే ఈడీ. బీజేపీ వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇస్తే జోడి, కాదన్నాం అనుకో ఈడీ వస్తుంది తెల్లారిగా. ఇగో ఇది